హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పుదీనా పచ్చడి ఈ విధంగా చేస్తే మాత్రం భలే బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పుదీనా పచ్చడి అయితే ఈ విధంగా చేసుకొని తింటే మాత్రం స్మెల్ పడని వాళ్ళైనా సరే ఇలా ఈ విధంగా చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 2 స్పూన్ వరకు అయితే ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం శనగపప్పు అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది శనగపప్పుని కాస్త ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసేసుకోవాలి. కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అనేది కాస్త బాగుంటుంది. ఇలా ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1 కప్పు వరకు అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని కొద్దిసేపు అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి. క్యాప్ అనేది తీసేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా మూత అనేది తీసేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మనం బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది మంచిగా కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, కలర్ కాస్త కొద్దిగా చేంజ్ అయింది. ఇప్పుడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని రెండుగా అయితే కట్ చేసి వేసేసుకోవాలి, లేదంటే మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వవు. ఈ విధంగా మంచిగా కట్ చేసేసుకొని కొద్దిసేపు అయితే క్యాప్ పెట్టేసి ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే పప్పులు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఒక టమాటాను చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అన్నీ కూడా ఆయిల్లో అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇందులోనే ఆయిల్లోనే అన్నీ వేసేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటూ బాగా కలుపుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మనం ముందుగా తీసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను అయితే వేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసేసుకున్న ఆకుల్ని అయితే వేసేసుకోవాలి. ఆకులు అనేది కొద్దిగా స్మెల్ అనేది ఉంటుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేసేస్తే ఆయిల్కి స్మెల్ అనేది కూడా పోతుంది. స్మెల్ పడని వాళ్ళైనా సరే ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. అలాగే కొద్దిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఆకులు కూడా మనకు ఆయిల్లో కొద్దిసేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కాస్త పచ్చిదనం అనేది కూడా పోతుంది. మంచిగా ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా క్యాప్ అనేది పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఆయిల్లో అయితే కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మనకు మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇలా రెడీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది బాగుంటుంది. ఇలా అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న అన్నీ కూడా మిశ్రమం అయితే వేసేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్నాం కదా, ఆ మిశ్రమం మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మనం పచ్చడికి అయితే ఏ విధంగా పట్టుకుంటామో ఆ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది పుదీనా పచ్చడి అయితే వారానికి ఒక్కసారైనా చేసుకొని తినండి ఫ్రెండ్స్. హెల్త్కి అయితే చాలా మంచిది. మనకు మౌత్ కూడా స్మెల్ అనేది రాకుండా చాలా బాగా ఉంటుంది. ఇలా మొత్తం వేసేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాం కదా, సాల్ట్ అయినా పసుపు అన్నీ కూడా ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, పచ్చడి అనేది రెడీ అయింది. ఇలా ఈ విధంగా అయితే మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఒక గిన్నెలోకి అయితే మనం పచ్చడి ఉంటుంది కదా, ఆ పచ్చడి అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరైతే ఈ పచ్చడిని ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. ఇది అన్నం, చపాతీ, రోటీ
ఏ కాంబినేషన్లో అయినా చాలా బాగుంటుంది. టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పోపు అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని పోపు పాత్ర పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని కాస్త చిటపటలాడే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి అయితే ఈ పోపుని వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడిలోకి మనం పోపు అనేది మంచిగా బాగా కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా పచ్చడి అయితే చేసి పెట్టండి. అన్నం చపాతి ఏ కాంబినేషన్లో అయినా సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడితోనే మొత్తం అన్నం మొత్తం తినేసారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టండి. ఆనియన్స్ కూడా వేసాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.